రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల సహాయార్థం మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని చెప్పిన తరుణంలో రామంతపూర్ మీసేవలో కొన్ని వేల మంది క్యూలో వేచి ఉండడంతో తొక్కిసలాట నెలకొని పరిస్థితి విషమంగా మారింది। ఈ సందర్భంగా స్థానికులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కు తరలించారు। రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల సహాయార్థం మీసేవ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని చెప్పిన తరుణంలో రామంతపూర్ మీసేవ వద్ద కొన్ని వేల మంది క్యూలో నుంచున్నారు। దీంతో రామంతపూర్ మీసేవ వద్ద తొక్కిసలాట నెలకొని ఒకరి పరిస్థితి విషమంగా మారింది। ఈ సందర్భంగా స్థానికులు ఆ వ్యక్తిని హాస్పిటల్కి తరలించిన స్థానికులు మరోవైపు అమర్పేట మీసేవల వద్ద గంటల తరబడి బాధితులు వేచి చూస్తున్నారు। అదే తరుణంలో రాష్ట్ర ఎన్నికల అధికారి 10,000 రూపాయలు ఆపేయాలని ఆదేశాలు జారీ చేసిన అనంతరం మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు నిర్వహిస్తున్నారు। తెలంగాణ గవర్నమెంట్ కి తరపు నుంచి చెప్తున్నా నేను అందరికీ ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ డబ్బులు వచ్చేటట్టు చేయాలి। ఎందుకంటే అందరు ఇప్పుడు పొద్దున్న నుంచి 4 గంటల రాత్రి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు। వీళ్ళందరికీ పైసలు రావాలని మనం కేసీఆర్కి విజ్ఞప్తి చేస్తున్నాము। భయపడను నేను ఒక్క ఎమ్మెల్యేకి భయపడను నేను ఒక్కరికి భయపడను కొల్లాపూర్ తాలూకా ఎందుకంటే గరీబ్ గానీ పిచ్చి గాని అక్కతోని పిల్లలు లేరు। అప్లై చేయలేవా నువ్వు? అప్లై చేసినా అంత చేసినా ఎవడిస్తలేడే। 3 दिन से फार्मा ले रहे फेंक डाल रहे। आज उसको खुंदल दिया तो एडीआर में लाके सीरियस है बोलते एडीआर में लाके सही कर बदला हमने 3 दिन से और 3 दिन से हलीमा बेगम उनका बिल कौन बना? उनके पैसे नहीं है, उनके हस्बैंड नहीं है, कौन नहीं है, उनकी अम्मा है। ये देखो मैं उन्हें 3 दिन से आ रहे, रोज 3 बजे रात को आया। आज तो खुंदल के डाल दिए सीरियस है बोल के बोले सर उनको बिल भी कौन बनता है। क्या आवाज से गए थे आप लोग वहाँ पे? 10,000 दे रहे बोले तो गए 10,000 दे रहे बोल के गए तो 3 दिन से फार्मा ले रहे फेंक डाल रहे। फार्मा ले रहे फेंक डाल रहे। हम लोग कोसे मी सेवा को कहते हैं आप? वो आरटीसी कॉलोनी మనం రామంతపూర్ మీ సేవ వద్ద ఉన్నాము। అయితే సీఎం కేసీఆర్ 10,000 రూపాయలు డైరెక్ట్గా మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలని చెప్తే ప్రజలు దాదాపు ఒక 2,000 నుంచి 3,000 మంది పబ్లిక్ ఉంటారు। ఇంతకుముందు ఇక్కడ తొక్కిసాలాట కూడా జరిగింది। ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయింది, ఇప్పుడే ఏడీఆర్ఎం హాస్పిటల్ తరలించారు। ఇక్కడ మనతో పాటు ఇక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం। చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి వచ్చారు మీరు ఇక్కడ? 3 రోజుల నుంచి వస్తున్నాము, అన్నం లేదు ఏం లేదు, లైన్లు పడి నూకుతుండ్రు, మాకు చక్కెర వచ్చి పడిపోతుంది। 3 రోజు సోమవారం నుంచి ఇవాళ దాకా ఇంకా ఇళ్ళనే ఉన్నాం, ఇంటికి కూడా పోలేదు। మా బాగా కేటీఆర్ ఏం ఆట ఆడిపిస్తుండు? ఇంతమంది కరోనా లేదా? ఎవరు అకౌంట్లో వాళ్ళకి వేస్తే అయిపోతుంది కదా। ఇంతమందికి పెట్టి పంచాయతీ పెట్టి కొట్లాటలు పెట్టి ఇదేం ఎవరికన్నా కరోనా లేదా ఇంట్లో? మేము 2 గంటలకు వచ్చి ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎవరు అకౌంట్లో వాళ్ళకి వేసేటట్టే ఇవ్వాలి। और जो डालेंगे उनको बराबर पैसे ऑलरेडी पहुंच गए। जब जीएचएमसी के ऑफिसर बांटते खुद भी वही हाल हुआ, और अभी भी मी सेवा वालों से टीआरएस के लोग कनेक्टेड उन लोगों से कंसल्ट है। वो लोग ऑलरेडी 1,000 2,000 एप्लीकेशन दे हुए है। वो 1,000 पेंडिंग है हमारे लिए। वो करे बाद हम ये पब्लिक का काम करेंगे। तो पब्लिक बेवकूफ़ है क्या? टीआरएस गवर्नमेंट क्या पब्लिक को बेवकूफ़ बनाना चाह रही? तो ये सरासर ये एक बड़ी गेम प्लानिंग दिख रही। टीआरएस गवर्नमेंट जो गेम प्लान करी इधर, ऐसा दिख रहा है कि जीएचएमसी इलेक्शन का काम है। तो जीएचएमसी इलेक्शन में उनका वोट बैंक पक्का होना बोल के वो ऑलरेडी सिलेक्टेड मेंबरों को 10,000 रुपये दिला दिए। तो एक आदमी को एक घर को फैमिली को 10,000 रुपये वोट के बेस पे दे दिया ऑलरेडी। तो जीएचएमसी का इसीलिए जीएचएमसी इलेक्शन डिक्लेरेशन हुआ। तो लिहाजा पब्लिक कतई बर्दाश्त करने वाली नहीं है। अगर टीआरएस गवर्नमेंट अगर वाकई अगर पब्लिक की तकलीफ को अगर अपनी तकलीफ समझ के अगर काम करेंगे तो मी सेवाओं का कंसल्ट भी हटाना है, हटा के ऑलरेडी ऑफिसर आना, इंक्वायरी करना, डोर टू डोर जाके उनको पैसे डालना, बल्कि ये हमारी डिमांड है।